న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డిలిమిటేషన్ పై సమావేశానికి మద్దతు డీకే శివకుమార్. మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు. హరీష్ రావుకు హైడ్రా బాధితుల ఆత్మీయ శుభాకాంక్షలు. చంద్రబాబు కేబినెట్ అంతా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు బొత్స సత్యనారాయణ. లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై నిర్వహించే సమావేశానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అయితే ముందస్తు షెడ్యూల్ పలు కారణాల రీత్యా తాను ఈ నెల 22న జరిగే ఈ భేటీకి హాజరు కాలేకపోతున్నానని, సమావేశ ప్రాముఖ్యత నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వస్తారని తమిళనాడు సీఎం స్టాలిన్ కు గురువారం రాసిన లేఖలో పేర్కొన్నారు. రాజధాని అమరావతి పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. మార్చి 3వ వారంలో ప్రధాని శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లిన సమయంలో ప్రధానిని శంకుస్థాపనకు ఆహ్వానించారని సమాచారం. వచ్చే నెల 3వ వారం వరకు ప్రధాని షెడ్యూల్ బిజీగా ఉండడంతో ఆ తర్వాత షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో కూడా రాజధాని పనులకు ప్రధాని శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖల్ని పట్టించుకోవడం లేదు. ఎంపీ రఘునందన్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 మంది ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు టీటీడీ అనుమతి ఇచ్చేది. కానీ ఇప్పుడు కేవలం ఏపీ ప్రజా ప్రతినిధుల సిఫార్సుల్ని మాత్రమే టీటీడీ పరిగణలోకి తీసుకుంటుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. దీనిపై టీటీడీ మరోసారి ఆలోచన చేయాలి. ఎంపీ రఘునందన్ రావు. అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇస్తున్న ఉత్తరాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి కొత్త కమిటీ బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది. నౌ వీఆర్ ఇన్ ద మిడ్ ఆఫ్ మార్చ్. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒకటే కోరుకుంటున్నారు, 294 మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈరోజు కేవలం 153 మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు, బోర్డు అప్రూవల్ అయిందని చెప్తారు. అరే, తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు. దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు. లెటర్లు ఇవ్వమని వాళ్ళే చెప్తారు, అకామిడేషన్ లేదని వాళ్ళే చెప్తారు. దయచేసి ఈ వివక్ష పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆలోచించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ రకంగానైతే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల ఉత్తరాలని అగ్రీ చేసి భక్తులకి దర్శనాలు ఇచ్చిండ్రో, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన భక్తుల దర్శనాలని ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొని తిరుమలకి రావాలనుకుంటారు. ఈ టైంలో కూడా బోర్డు మా ఉత్తరాలని అనుమతించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. లబ్ధిదారులకు వర్గాలు, పార్టీలు ఉండవు. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలుంటే వారికి లబ్ధి చేకూర్చాలి. ఇది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ చంద్రబాబు ఆయన కేబినెట్ అంతా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. బొత్స సత్యనారాయణ శాసన మండలి విపక్ష నేత. రాజ్యాంగాన్ని కాపాడండి. రాజ్యాంగం తాలూకా స్పిరిట్ ఏదైతే ఉందో దాన్ని మీ ప్రభుత్వంలో అమలు జరిపేటట్లు చూడండి అని చెప్పి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. సాక్షాత్తు మీ పత్రికలన్నీ కూడా చూశాయి, టీవీలు అన్నింటిలో కూడా రాశారు. రీసెంట్గా ఈ మధ్య ముఖ్యమంత్రి గారు నెల్లూరు వెళ్ళి గంగాధర్ నెల్లూరులో ఆయన మాట్లాడిన మాటలు, ఏ పని చేసినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళకే చేయండి, వైసీపీ పార్టీ వాళ్ళకి చేయొద్దు, చేస్తే పాముకి పాలు వేసి పోషించినట్టే. కాబట్టి ఆయన చెప్పిన వర్కర్స్ చెప్పిన నేపథ్యం దయచేసి ఆలోచించమని కోరుతున్నాను. ఎవరైనా బెనిఫిషరీ ఉంటే
బెనిఫిషరీకి పార్టీలు ఉండవు, బెనిఫిషరీకి వర్గాలు ఉండవు. బెనిఫిషరీకి ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటి వరకే చూసి ఆ పారామీటర్స్ కానీ సరిపోతే ఆ రకంగా వారి లబ్ధిదారుడిగా చేకూర్చడం అనేది భారత రాజ్యాంగం ఇచ్చే హక్కు. అలా కాకుండా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఓతికి దానికి వ్యతిరేకంగా చట్టాన్ని చేతిలో తీసుకుంటూ కాన్స్టిట్యూషన్ వైలేషన్కి పాల్పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, వారి తాలూకా కేబినెట్ అంతా కలిపి వారితో పాటు బొరెక్కేసి మొత్తం అందరూ కూడా ఈ విధంగా వారి పరిపాలన సాగుతుంది. శిలాఫలకాల విషయంలో అనంతపురంలో ఇటీవల కాలంలో కొందరు చేసిన వ్యాఖ్యలపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పందించారు. ఎవరెవరో ఏవేవో మాట్లాడుతున్నారని, నేను అవన్నీ పట్టించుకోనని, నా అజెండా అనంతపురం నగర అభివృద్ధి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. 40 ఏళ్ల నుండి వారు చేయలేని పనులు నేను చేసి చూపిస్తాను అంటూ దగ్గుపాటి వ్యాఖ్యానించారు. అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గానికి చెందిన 7 మందికి 9,50,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. ఇప్పటి వరకు 78 లక్షల రూపాయల వరకు సీఎంఆర్ఎఫ్ కింద సహాయం చేసినట్లు ఎమ్మెల్యే దగ్గుబాటి వివరించారు. అక్టోబర్ 2 లోపు డంపింగ్ యార్డ్ ను క్లియర్ చేసి చూపిస్తామన్నారు. 88 కోట్లతో మొరవ వంక, నడిమి వంక ప్రొటెక్షన్ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా త్వరలో మంజూరవుతుందని ఆ పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. గత 15 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఈ 6-7 నెలల్లోనే చేసి చూపిస్తున్నామన్నారు. అనంతపురం నగరాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 గా మార్చడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు. Thank you, CM sir. Thank you, MLA sir. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకి 8వ విడత చెక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 9,50,000 రూపాయలు మా కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. దీనిలో లబ్ధిదారులు దాదాపు 8 మంది ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఎప్పుడైతే మళ్ళా మా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పటి వరకు మా అనంతపురం అర్బన్ కాన్స్టిట్యున్సీకి 80 లక్షల రూపాయలు ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇవే కాకోకుండా మీకు తెలుసు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తొలి 5 సంతకాలు ఏం పెట్టారు అనేది కానీ మీకు తెలుసు. ముఖ్యంగా పెన్షన్స్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం జరిగింది. దాదాపు మన అనంతపురంలో 3 అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించారు. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారు. అలాగే డిఐసి 16,347 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వచ్చే ఈ నెలలోనే డిఐసి నోటిఫికేషన్ కానీ ఇస్తారని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఇవి కాకోకుండా దాదాపు పంచాయతీ నిధులైతే ఏమి, అలాగే అర్బన్ డెవలప్మెంట్ అయితే ఏమి, ఇవి అనేక రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ తగలబెట్టి నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులు. హరీష్ రావుకు హైదరాబాద్ బాధితుల ఆత్మీయ శుభాకాంక్షలు.
హోలీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకు హైదర్ షాకో డ్రీమ్ హోమ్ కాలనీ వాసులు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల హైడ్రా కూల్చివేతలతో తీవ్ర ఆందోళనకు గురై కన్నీరు మున్నీరైన తమకు హరీష్ రావు ధైర్యం చెప్పి అండగా నిలిచారని కాలనీ ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. హైడ్రా కూల్చివేతలతో తమ సొంత ఇళ్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడడంతో తీవ్ర మనోవేదనకు గురైన వారు 5 నెలల క్రితం తెలంగాణ భవన్కి వచ్చి తమ గోడును వెళ్లబోసుకోవడంతో హరీష్ రావు వారి సమస్యను అర్థం చేసుకుని కాలనీకి స్వయంగా వచ్చి హైడ్రా చర్యల్ని అడ్డుకున్నారు. బాధితుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాన్ని నిలదీశారు. పరిస్థితి ఏంటి అది బాగా రావడం చాలా సేఫ్ అయింది. ఈరోజు లిటరలీ మేము నిద్రపోతున్నాం అంటే జస్ట్ బికాజ్ హోలీ వేడుకల్లో మల్లారెడ్డి మాస్ డ్యాన్స్. హైదరాబాద్ బోయిన్పల్లిలోని తన నివాసం వద్ద హోలీ సందర్భంగా డ్యాన్స్ చేస్తూ అలరించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి. అందరికి కూడా శుభాకాంక్షలు. పెద్ద ఎత్తున మా బోయిన్పల్లిలో మా మన్మలు మన్మరాళ్ళు, తమ్ముళ్ళు, కొడుకులు, కోడళ్ళు, బోయిన్పల్లి అంతా మా కుటుంబ వాసులే. వాళ్ళందరితో పెద్ద ఎత్తున ఈ రోజు నాకు హోలీ పండుగ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రేపు 19th నాడు నాది 49వ మ్యారేజ్ డే. నెక్స్ట్ ఇయర్ 50 గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే. ధూమ్ మచా దేంగే. హోలీ సండే शुरू 1 year మొత్తం గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే ధూమ్ మచా కే छोड़ देंगे बस. హ్యాపీ మ్యారేజ్ డే అడ్వాన్స్. సిమ్స్ ఆసుపత్రి దగ్గర శుక్రవారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించి మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్. సార్ స్లోగన్స్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అప్పుడు ఆహార ధాన్యాల కొరత ఉండేది. మరి ఈ రోజు ఉన్నటువంటి బియ్యం ఈత గింజ అంత ఉండేది ఒకప్పుడు. మనకు ధాన్యాలు లేక బర్మా దేశం నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు. అటువంటి ఆహార ధాన్యాల కొరతలో నుంచి ఇందిరాగాంధీ హరిత విప్లవం ద్వారా ఈ ఆహార ధాన్యాల కొరతను తగ్గించినటువంటి ఘనత ఇందిరాగాంధీకి, కాంగ్రెస్ పార్టీకే దక్కింది. మరి మన ప్రాంతంలో నీటికి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాగార్జున సాగర్ డ్యామ్ను కూడా కట్టినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది. లక్షల ఎకరాల భూములు ఈరోజు సాగుబడి అవుతున్నాయి అని అంటే కేవలం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. మరి రైతులకు ఒకప్పుడు యూరియా ధరలు ఎక్కువగా ఉండేవి, మిక్సర్ల ధరలు ఎక్కువగా ఉండేవి. ఈ ధరలు తగ్గించేదాని కొరగా రైతులకు ఎరువుల్లో సబ్సిడీ రూపంలో ఎరువులు ఇవ్వడం జరిగింది. తక్కువకి ఇచ్చేవాళ్ళు. 175 రూపాయలకి యూరియా కట్ట ఒకప్పుడు వచ్చేది. మిక్సర్లు కూడా 200-225 రూపాయలకు వచ్చేది. మరి ఎరువులు బాగా సబ్సిడీ ద్వారా ఇచ్చినటువంటి ఘనత కూడా ఇందిరాగాంధీకే దక్కింది, కాంగ్రెస్ పార్టీకే దక్కింది. ఈరోజు ధరలు కూడా కొంచెం పెరిగాయి. ఎరువుల ధరలు ఏమైనా కూడా సబ్సిడీ ద్వారా ఎరువులు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ 2004లో డిలిమిటేషన్ పై సమావేశానికి మద్దతు డీకే శివకుమార్. రైతులను అప్పుల్లో నుంచి బయటేయడం. మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు. నాడు 75,000
హరీష్ రావుకు హైడ్రా బాధితుల ఆత్మీయ శుభాకాంక్షలు. ఏంటని చెప్పుకుంటున్నాం. చంద్రబాబు కేబినెట్ అంతా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. బొత్స సత్యనారాయణ. ఇవి బులెటిన్ విశేషాలు.